Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. Today we have the Legends of Classic Motorcycle, the all new 2026 Java 42 ఐవరీ కలర్లో అయితే ఉంది. సో ఈ ఐవరీ కలర్ ఇంకా మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఈ కలర్ అనేది చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఎక్కడ చూసినా కూడా మనకి 42 బ్రాండింగ్ అనేది చాలా ప్లేస్లో మీరు నోటీస్ అయితే చేయవచ్చు. అండ్ ఈ కలర్ అనేది చాలా మందికి నచ్చొచ్చు, ఎందుకంటే రియాలిటీలో ఒక్కసారి చూసిన తర్వాత వేరే కలర్స్తో కంపేర్ చేసుకుంటే దిస్ లుక్స్ టూ కూడా అనమాట. అండర్ 2.5 lakh రూపీస్లో ఈ బండి కొనడం వర్త. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్లో మనకి ఆల్రెడీ అండర్ 350 అనేది ఈ బండికి ఎగ్జాక్ట్ కాంపిటీషన్. అండ్ ప్రైస్ పరంగా చూసుకున్నా కూడా ఇది స్లైట్లీ ఎక్స్పెన్సివ్ ఉంటుంది, బట్ ఇంకొద్దిగా మనీ అనేది యాడ్ చేసుకుని బండి కొనడం వర్తా కాదా, ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటూ ది వీడియో. జావా 42ని మనం ఆన్ చేయాలనుకుంటే మిగతా బైక్స్ లాగా కాకుండా ఇక్కడ చాలా యూనిక్గా అయితే ఉంటుంది. సో కీస్ అనేది మనకి ఇక్కడైతే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఆన్ చేసుకున్న తర్వాత మనం హెడ్లైట్ అనేది చూసుకుంటే మిగతా బైక్స్ లాగా దీంట్లో ఎల్ఈడి అయితే రావట్లేదు, టోటల్గా హాలోజన్ సెటప్ అన్నమాట. ఇక్కడ మనకి జావా బ్రాండింగ్తో పాటు సో నార్మల్గా చాలా మంది ఏమనుకుంటారు ఎల్ఈడి హెడ్లైట్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది అని చెప్పేసి. సో డెఫినెట్లీ బ్రైట్ ఉంటుంది, బట్ విజిబిలిటీ పరంగా ఎల్ఈడితో కంపేర్ చేసుకుంటే హాలోజన్ అనేది ఫార్ బెటర్ అన్నమాట. అండ్ ఇక్కడ ఇండికేటర్స్ కూడా మనకి రౌండ్ షేప్లో ఇవి కూడా మనకి హాలోజన్తో పాటు వస్తున్నాయి, ఎల్ఈడి అయితే కాదు. టోటల్గా మనకి హాలోజన్ సెటప్. అండ్ ఇక్కడ నుంచి మనం ఇగ్నిషన్ అనేది ఆఫ్ చేసుకుందాం. మెన్షన్ గురించి మాట్లాడితే దీంట్లో మనకి టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ఉన్నాయి. నాకు తెలిసి అరౌండ్ 35 mm వరకు అయితే ఉండొచ్చు. సో చూడడానికి ఇక్కడ యూఎస్డీ లాగా కనిపిస్తుంది, చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ కూడా అవ్వచ్చు, చూడడానికి యూఎస్డీ లాగా ఉంది టెలిస్కోపిక్ ఏంటని చెప్పేసి. సో దీని లోపల మనకి ఫోక్స్ అయితే ఉన్నాయి. బేసిక్గా ఇవి మనకి ఫోక్ కవర్స్ అన్నమాట. సో మెటల్తో పాటు వస్తుంది. దీని లోపల మనకి కవర్ అయి ఉంది కాబట్టి సస్పెన్షన్ కూడా చూడడానికి చాలా క్లీన్ అండ్ నీట్ లుక్తో పాటు కనిపిస్తుంది. అలాగే దీని యొక్క లైఫ్ కూడా చాలా వరకు ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకు నంబర్ ప్లేట్ బ్రాకెట్ అనేది ఇచ్చారు. సో ఈ బైక్ని నేను మనగ్న ఆటోలో అయితే షూట్ చేస్తున్నాను. బిసైడ్ మనకి మల్కాజ్గిరి కమిషనర్ ఆఫీస్ రీసెంట్గానే ఓపెన్ అయిపోయింది. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో డ్రాప్ చేస్తాను. ఇక్కడ మనం మెయిన్గా ఇంజన్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు 300cc ఇంజన్ వస్తుంది. సో టెక్నికల్గా మాట్లాడుకుంటే 294.7cc అనమాట. అండ్ ఇది లిక్విడ్ కూలింగ్ ఇంజన్తో వస్తుంది కాబట్టి మనకు అండర్ 350తో కంపేర్ చేసుకుంటే మీరు ఈ బండి పైన లాంగ్ రైడ్స్ అనేది చాలా ఈజీగా వెళ్ళొచ్చు. అండ్ టార్క్ అనేది ఆల్మోస్ట్ మనకి అండర్ 350 లానే ఉంటుంది, బట్ పవర్ అనేది చాలా ఎక్కువ. సో దాంట్లో మనకి 20 bhp వస్తే మనకి దీంట్లో 27.3 bhp పవర్ అనేది వస్తుంది. సో పవర్ అనేది ఎక్కువ, అలాగే టార్క్ కూడా మనకి దీంట్లో ఆల్మోస్ట్ సిమిలర్ అయితే ఉంది. అండ్ టెక్నికల్గా మాట్లాడుకుంటే ఆల్రెడీ మీకు చెప్పేశాను 294.7cc. బేసిక్గా ఇది జే ప్యాంథర్ ఇంజన్ అనమాట, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. అండ్ టోటల్గా మనకి ఇక్కడ డైమండ్ కట్ ఫిన్స్ ఇచ్చారు కాబట్టి మనకు ఇంజన్ ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ కూడా చాలా ప్రీమియం ఉంది. ఇక్కడ కూడా మనకి జావా బ్రాండింగ్తో పాటు అండ్ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ అని చెప్పాను కదా. సో ఇక్కడ మనకు రేడియేటర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో అండర్లో ఏంటంటే మనకి ఆయిల్ కూలింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది, అది కూడా మనకి ప్రాపర్ ఆయిల్ కూలింగ్ సిస్టమ్ అనేది కాదు. అండ్ దీంట్లో లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ఉంది కాబట్టి మనకు హీట్ మేనేజ్మెంట్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇది డిఓసి కాన్ఫిగరేషన్తో వస్తుంది. సో అండర్లో మనకి సింగిల్ ఓవరెడ్ క్యామ్ షాఫ్ట్ ఉంటే దీంట్లో మనకి డ్యువెల్ ఓవరెడ్ క్యామ్ షాఫ్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం పవర్ అండ్ టార్క్ గురించి మాట్లాడితే 27.3 PS పవర్ అలాగే 26.8 Nm టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఆల్మోస్ట్ మనకి టార్క్ అనేది సిమిలర్ లైక్ అండర్ 350 లా ఉంటుంది, బట్ దీని యొక్క పర్ఫార్మెన్స్ అనేది మిడ్ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండర్లో ఏంటంటే మనకి టార్క్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ లో ఎండ్లో చాలా మంచి టార్క్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చూసుకుంటే మనకి 165 mm ఉంది కాబట్టి స్లైట్లీ మనకు అండర్తో కంపేర్ చేసుకుంటే 5 mm అనేది ఎక్కువ ఉంది. సో అంత ఈజీగా తగిలే ఛాన్స్ అనేది లేదు. అండ్ 184 kgs వెయిట్ ఉంది కాబట్టి స్లైట్లీ మీకు వెయిట్ అనిపించవచ్చు. ఒక 3 to 4 kgs అనేది అండర్తో కంపేర్ చేసుకుంటే ఈ బైక్ వెయిట్ ఉంటుంది, బట్ అంత ఈజీగా మనకు వెయిట్ అనేది కూడా తెలియదు. అండ్ 788 mm మనకి సీటెడ్ ఉంది కాబట్టి లైక్ మీరు షార్ట్ రైడర్స్ లైక్ 5'3", 5'4" ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే ఈ బండిని మీరు మేనేజ్ అయితే చేయొచ్చు. సో ఆల్రెడీ మీకు పవర్ అండ్ టార్క్ గురించి అయితే చెప్పేశాను. అండ్ ఇక్కడ మనకి ఫ్యూల్ ట్యాంక్ గురించి చూసుకుంటే 13.2 liters అయితే ఉంది. అండ్ దీనిపైన కూడా మనకి జావా బ్రాండింగ్తో పాటు ఇక్కడ కూడా జావా మోటార్ సైకిల్స్, అండ్ ఇక్కడ కూడా మనకి జావా, అండ్ ఇక్కడ కూడా 42. అండ్ మైలేజ్ గురించి మాట్లాడితే ఇక్కడ మనకి 30 నుంచి 35 kmph వరకు మీరు ఈ బండి నుంచి మైలేజ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో బేసిక్గా మైలేజ్ అనేది రైడర్ టు రైడర్ అనేది డిపెండ్ అవుతుంది, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ రైడింగ్ స్టైల్ అనేది చాలా యూనిక్గా ఉంటుంది కాబట్టి మైలేజ్ అనేది ఎగ్జాక్ట్గా చెప్పట్లేదు. అండ్ ఇలాంటి కలర్ ఈ సెగ్మెంట్లో ఈ ఒక్క బైక్లో మాత్రమే ఉంది కాబట్టి ఇది మనకి చాలా యూనిక్గా స్టాండ్అవుట్ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా మనకి చిన్న స్పేస్ అనేది ఉంటుంది దీని లోపల, లైక్ మీరు డాక్యుమెంట్స్ కానీ టూల్ కిట్ లాంటిది ఇక్కడ క్యారీ అయితే చేయొచ్చు. అండ్ దీనిపైన కూడా 42 స్టిక్కరింగ్తో పాటు ఇక్కడ మనకు కీ ప్లేస్మెంట్ అనేది ఇక్కడ ఇచ్చారు. అండ్ రియర్లో మనకి ట్విన్ షాక్స్ అయితే ఉన్నాయి, అది కూడా హైడ్రాలిక్. సో ఇక్కడ మనకి ఏంటంటే ప్రీలోడ్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మీరు సస్పెన్షన్ని హార్డ్ ఆర్ సాఫ్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇది కూడా మనకి గ్రాబ్ రైల్ నుంచి వస్తుంది. సో ఇక్కడ మనకి సస్పెన్షన్ కూడా అడ్వాంటేజ్ అన్నమాట అంతటితో కంపేర్ చేసుకుంటే. అండ్ ఇక్కడ మనం మెయిన్గా బ్రేకింగ్ అండ్ టైర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ ఫ్రంట్లో చూసుకుంటే ఇక్కడ కూడా మనకి ఐవరీ కలర్ అయితే ఇచ్చారు. సో కలర్ అనేది సో లైవ్లో చూడడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ కూడా మనకి జావా స్టిక్కరింగ్తో పాటు ఫ్రంట్ 280 mm మనకి డిస్క్ ప్లేట్ అనేది ఇచ్చారు విత్ డ్యువెల్ ఛానల్ ABS.
అలాగే ఈ బ్రేకింగ్ అయితే ఉంది కదా మనకి బైబ్రీ నుంచి ఇచ్చారు, అది కూడా డ్యువల్ పిస్టన్ క్యాలిపర్స్ విచ్ ఆర్ యాక్సియల్లీ మౌంటెడ్. అండ్ బ్రేకింగ్ ఎలా ఉందో ఒకసారి రైడ్ చేసిన తర్వాత చెప్తాను. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఎంఆర్ఎఫ్ టైర్స్ వస్తున్నాయి. అండ్ టైర్ ప్రొఫైల్ గురించి మాట్లాడితే ఫ్రంట్లో మనకు 18 సెక్షన్ టైర్ ప్రొఫైల్ అనేది వస్తుంది విచ్ ఇస్ 18 ఇంచ్ వీల్ అన్నమాట. అది కూడా మనకి డైమండ్ కట్ వీల్స్. ఇక్కడ కూడా మనకి క్లాసిక్ లెజెండ్స్ది బ్రాండింగ్ అనేది ఉంది విత్ 42. సో ఫ్రంట్లో మనకి 90/90 సెక్షన్, ఇక్కడ మనకు 18 ఇంచ్ వీల్ అనేది ఉంది. అండ్ ఇది ట్యూబ్లెస్ టైర్స్ కాబట్టి మనకి పంచర్స్ కూడా పెద్దగా ప్రాబ్లం అయితే లేదు. అండ్ రియర్లో చూసుకుంటే రియర్లో 120 సెక్షన్ టైర్ అనేది వస్తుంది. సో హంటర్లో చూసుకుంటే మనకి టైర్స్ అనేది స్లైట్లీ మనకి బ్రాడర్ అయితే ఉంటాయి. సో ఇక్కడ 17 ఇంచ్ వీల్ ఉంది విత్ 120, ఇక్కడ మనకి 140 అయితే వస్తుంది. అండ్ రియర్లో ఇక్కడ 240 డిస్క్ బ్రేక్తో పాటు బైబ్రీది మనకి సింగిల్ పిస్టన్ క్యాలిపర్ అయితే ఉంది. అండ్ బ్రేక్ రిజర్వాయర్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు, ఇది కూడా మనకి బైబ్రీ నుంచి అయితే తీసుకున్నారు. అండ్ బ్రేకింగ్ ఎలా ఉందో ఒకసారి నడిపిన తర్వాత డీటెయిల్గా చెప్తాను. అండ్ డ్యువల్ ఛానల్ ఏబిఎస్ ఉంది. అండ్ ఇక్కడ మనకు ఈ బైక్ అనేది సింగిల్ సిలిండర్ అయినప్పటికీ కూడా మనకి దీంట్లో డ్యువల్ ఎగ్జాస్ట్ అయితే వస్తుంది. సో దిస్ ఇస్ రైట్ సైడ్, అలాగే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ అన్నమాట. సో ఇక్కడ ఇది మనకు మెయిన్ అడ్వాంటేజ్. సో సౌండ్ అనేది ఈ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ సౌండ్ ఈ మోటార్ సైకిల్ నుంచి మనం వినొచ్చు. అండ్ అలాగే టెయిల్ సైడ్ చూసుకుంటే ఇక్కడ కూడా మనకి 42, అండ్ ఇక్కడ టెయిల్ లైట్ అలాగే ఇండికేటర్స్ యాజ్ ఇట్ ఈస్ మనకి నెంబర్ ప్లేట్ బ్రాకెట్తో పాటు ఇక్కడ కూడా జావా. అండ్ సీట్ అనేది కూడా చాలా చిన్నగా ఉంటుంది, లైక్ ఓల్డ్ స్కూల్ లాగా. సో సీట్ అనేది మరీ అంత సాఫ్ట్ లేదు, బట్ కంఫర్టబుల్గానే ఉంటుంది. లైక్ 5'4", 5'3" ఉన్న వాళ్ళు కూడా ఈ బండిని చాలా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. అండ్ పిలియన్ కూడా మనకి డీసెంట్ ఇన్ ఆఫ్ స్పేస్ అయితే ఉంది. ఆల్మోస్ట్ మనకి అంటర్లో కూడా సేమ్ సీట్ అనేది ఉంటుంది, బట్ స్లైట్లీ అది కొద్దిగా పెద్దగా అనిపించవచ్చు. ఇన్ కేస్ ఇలాంటి బైక్ మీరు పర్చేస్ చేసిన తర్వాత డెఫినెట్లీ మనకు బ్యాక్ రెస్ట్ అనేది కంపల్సరీ. సో పిలియన్కి మంచి మనకి సపోర్ట్ అనేది ఉంటుంది బ్యాక్ సైడ్లో. అండ్ ఇక్కడ పిలియన్ హోల్డ్ చేయడానికి గ్రాబ్ హ్యాండిల్స్ అనేది ఇక్కడ ఇచ్చారు అండ్ ఈ సైడ్ కూడా ఇచ్చారు. అండ్ ఈ గ్రాబ్ హ్యాండిల్స్తో పాటు మనం మేబీ సెంటర్ స్టాండ్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటే అలా కూడా మనం యాక్సెస్ కూడా చేసుకోవచ్చు. అండ్ యాజ్ ఇట్ ఈస్ మనకి ప్రతి బైక్ లాగానే ఓపెన్ చైన్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ కూడా 42, అలాగే సైడ్స్ అండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ అనేది ఉంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది కొద్దిగా తక్కువ అనిపిస్తుంది నాకు ఎందుకో ఈ మోటార్ సైకిల్లో. అండ్ ఫుట్ ప్యాక్స్ కూడా మనకి స్లైట్లీ రియర్ సెట్ ఉన్నాయి, మరీ ఎక్కువ రియర్ సెట్ కూడా లేదు. అండ్ ఇక్కడ మనకి అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది విత్ మనకి అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అనమాట. సో అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ఉండడం వల్ల మనకి క్లచ్ ఫీడ్బ్యాక్ అనేది చాలా లైట్ ఉంటుంది. సింగిల్ ఫింగర్తో కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. అలాగే ఎక్స్ట్రీమ్గా గేర్స్ అనేది డౌన్ చేసినా కూడా రియర్ వీల్ అనేది మనకి లాక్ అవ్వదు, హాప్ అవ్వదు. అండ్ అలాగే ఫీమేల్ కోసం మనకు ఫీమేల్ శారీ గార్డ్ అనేది ఉంది. ఫుట్ రెస్ట్ అనేది మేబీ యాక్సరీస్లో మీరు పర్చేస్ చేయాలి అనుకుంటున్నాను, ఐఎమ్ నాట్ షూర్. అండ్ ఇక్కడ కూడా ఇంజన్ పైన ఒరిజినల్ జావా 1929, మరి 42 ఎందుకు ఇచ్చారో ఎగ్జాక్ట్లీ నాకు ఐడియా లేదు. అండ్ ఇక్కడైతే 1929 అని చెప్పేసి ఉంది. మేబీ జావా అనేది ఒరిజినల్గా 1929లో ఇంట్రడ్యూస్ అయింది అనుకుంటున్నాను. మేబీ ఇది దాని తర్వాత వచ్చిన మోడల్స్ ఏమో నాకు ఐడియా లేదు. ఎవరికైనా గుర్తుంటే కామెంట్ అయితే చేయండి. అండ్ ట్యాంక్ గురించి ఆల్రెడీ చెప్పేశాను. సో దీస్ కలర్స్ లుక్స్ టూ గుడ్ అనమాట. ఈ కలర్ గురించి ఎంత మాట్లాడితే అంత తక్కువ, ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా అయితే ఉంది. అండ్ నార్మల్గా మనకి రెగ్యులర్ మిరర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇక్కడ స్విచెస్ గురించి మాట్లాడితే లైక్ ఇక్కడ మనకి పాస్ స్విచ్ అనేది ఉంది. అండ్ ఇక్కడ ఐబీమ్ లోబింగ్, ఇండికేటర్ స్విచ్, హారన్ స్విచ్ రెగ్యులర్గా. క్వాలిటీ అయితే బాగానే ఉంది, ఎటువంటి ఇష్యూ అనేది లేదు. అండ్ నాకు తెలిసి దీంట్లో ఛార్జింగ్ పోర్ట్ అనేది రావట్లేదు అనుకుంటున్నా, మేబీ యాక్సరీస్లో వస్తుంది. ఇక్కడ ఒక చూసాను నేను వేరే బైక్స్లో. ఈ ఇన్ఫర్మేషన్ బటన్ అనేది ఉంది, సో మీటర్ని కంట్రోల్ చేయడానికి. అలాగే ఇంజన్ కిల్ స్విచ్, అలాగే అజార్ట్తో పాటు మనకి సెల్ఫ్ స్టార్ట్ అనేది ఉంది. సో రైడ్ బై టెక్నాలజీ లాంటిది అయితే ఏం లేదు. అండ్ ఇక్కడ కూడా మనకి జావా, అండ్ ఇక్కడ కూడా జావా, ఎవ్రీ ప్లేస్లో మనకి జావా అనే ఉంటుంది. అండ్ ఒకసారి మనం ఇగ్నిషన్ ఆన్ చేసుకుందాం. సో ఇగ్నిషన్ ఆన్ చేసుకుంటే ఇట్ సేస్ హాయ్ అన్నమాట. సో దీంట్లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ లాంటివి అయితే ఏం లేదు. లైక్ ఇక్కడ టైమ్, ఫ్యూల్, గేర్ పొజిషన్ ఇండికేటర్, ఆర్పిఎం మీటర్, స్పీడ్ అండ్ ఓడో. లైక్ ఇక్కడ మనకి బటన్ ఏదైతే ఉంది కదా, సో దీంతో పాటు ప్రెస్ చేస్తే ట్రిప్ ఏ, ట్రిప్ బి, సో ఓడో, సో బేసిక్ ఇన్ఫర్మేషన్తో పాటు వస్తుంది. అలాగే ఇక్కడ మనకి సైడ్స్ అంది సెన్సార్ కూడా చూపిస్తుంది అనమాట, లైక్ సైడ్స్ అండ్ ఇండికేషన్. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. అలాగే దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ లాంటిది కూడా ఏమీ లేదు, సో బేసిక్గా వస్తుంది. అండ్ ఇక్కడ కూడా మనకి 42 మీకు ఆల్రెడీ చూపించేసాను. ఫైనల్లీ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఆల్ న్యూ 2026 జావా 42 గురించి అన్నమాట. క్లాసిక్ లెజెండ్ మోటార్ సైకిల్ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది రాయల్ ఎన్ఫీల్డ్, ఇంకా జావా రెండు కూడా ఆల్మోస్ట్ సిమిలర్ అన్నమాట. బట్ ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350తో కంపేర్ చేసుకుంటే ఈ బైక్ ఎక్కడ స్టాండ్ అవుట్ అవుతుంది అంటే, సో ఫస్ట్ ప్రైస్ గురించి మాట్లాడితే హంటర్ 350 అనేది మనకి టాప్ మోడల్ ఆల్మోస్ట్ 2.3 lakh లోపల వస్తుంది, అంటే 2,30,000 లోపల వచ్చేస్తుంది. బట్ ఇది మనకు 2,48,000 వరకు అయితే ఉంది. సో మేబీ మీ డీలర్ టు డీలర్ అనేది ప్రైస్ కూడా వేరియేషన్ అయితే ఉండొచ్చు. సో ఇక్కడ మనం ఈ 20,000 నుంచి 18,000 రూపీస్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేస్తే ఈ మోటార్ సైకిల్లో ఏం వస్తుందంటే, సో బేసిక్గా మనకు ఇంజన్ అనేది హంటర్తో కంపేర్ చేసుకుంటే తక్కువ ఉన్నప్పటికి కూడా దీంట్లో మనకు పవర్ అండ్ టార్క్ ఆల్మోస్ట్ మనకి సిమిలర్ అయితే ఉంటుంది. అండ్ ఇది
లిక్విడ్ కూల్డ్ ఇంజన్ 6 స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది కాబట్టి ఇన్ కేస్ మీరు లాంగ్ రైడ్స్ చేయాలి అనుకున్నా కూడా ఈ బండి అనేది చాలా సపోర్ట్ చేస్తుంది మన కంటర్తో కంపేర్ చేసుకుంటే. సో ఆ బండి పైన కూడా మనం లాంగ్ రైడ్స్ అనేది చేయొచ్చు. బట్ ఇది లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, 60 గేర్, మనకి మోర్ పవర్, మోర్ టార్క్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఇది అడ్వాంటేజ్ అన్నమాట. అండ్ ఇంకోటి హంటర్లో ఏంటంటే మనకి అది చాలా టార్కియర్ ఇంజన్. సో దాంట్లో టార్క్ అనేది మనకి చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. సో దీంట్లో పవర్ అండ్ టార్క్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. అది మనకు ఎయిర్ కూల్డ్ ఇంజన్తో వస్తుంది, ఇది మనకి లిక్విడ్ కూల్డ్ ఇంజన్తో వస్తుంది. అది 5 స్పీడ్ గేర్ బాక్స్, ఇది మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్. అండ్ ప్రైస్ అనేది స్లైట్లీ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా దీనిలో స్లైట్లీ మనకు బ్రేకింగ్ కానీ, రైడింగ్ పోస్టర్ కానీ, లుక్స్ పరంగా, ఫిట్ అండ్ ఫినిష్ పరంగా కూడా ఇది చాలా బెటర్గా అయితే ఉంది. సో మెయిన్గా ఎవరికైతే టార్క్ ఇంజన్ కావాలి, స్లైట్లీ మోర్ రిలయబుల్ ఇంజన్ కావాలి, వైడర్ సర్వీస్ నెట్వర్క్ కావాలి అనుకుంటే మీరు హంటర్ 350 అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే దిస్ ఈజ్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అన్నమాట క్లాసిక్ లెజెండ్స్ మోటార్ సైకిల్లో. సో ఓవరాల్గా దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది 2026 జావా 42 ఐవరీ కలర్ గురించి. సో ఈ వీడియో ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. ఇలాంటి వీడియోస్ ఇంకా మన ఛానల్లో చూడాలి అనుకుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ సీ యు అనదర్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.